గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభుతో మనం నడిచే ప్రతిరోజు మనకు ఎంతో ఉత్తేజకరమైనటువంటి ఉజ్జీవమును, శక్తిని నింపుతుంది. అవును, దేవుడు మనలను అత్యుత్తంగా నడిపిస్తాడు. ప్రియులారా, ఒక మంచి వాణ్ణి లేక ఒక మంచి స్త్రీని వారి యొక్క అడుగు జాడలను ప్రభువే నడిపిస్తాడు. దావీదు విధిని గురించి కానీ యాదృచ్ఛికతను గురించి కానీ మాట్లాడటం లేదు. జీవితం ఒక కఠినమైనటువంటి యంత్రం అని చెప్పడం కూడా లేదు. పరలోకమందున్న మీ తండ్రి నిన్ను గమనిస్తున్నాడు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి రోజును ఆయన మీ కొరకు ఉంచి ఉన్నాడు. ఆయన ప్రణాళికలను అంతటిని కూడా మీరు అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఇక్కడ ఉంది ప్రియులారా. కానీ సమస్తం ఆయన స్వాధీనంలోనే ఉంది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని రోమిలికి రాసిన పత్రికలో చెప్పబడింది. కాబట్టి దేవునికి మనము లోబడినప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు మనం లోబడి ఉన్నప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తారు కదా. అలాగే మన పరలోకపు యొక్క తండ్రి కూడా ఆయనకు లోబడి జీవించినట్లయితే గనక ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. చూశారా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని మత్తయి సువార్తలో చెప్పబడిన మాట గుర్తుకు రాలేదా? తండ్రి అయినటువంటి దేవుడు కుమారునకు దేవుని గురించి ఈ మాటలు పలికాడు కదా. నా గురించి కూడా ఆయన ఎలాగా చెప్పాలని ఆశిస్తున్నాను. మరి మీకు ఆశ లేదా? ప్రతిరోజు నేను పడకకు వెళ్ళే ముందు ఈరోజు నీవు మంచి కుమారునిగా వ్యవహరించాను ప్రభువా అని జ్ఞాపకం చేసుకోకూడదు? నా హృదయానికి ఎంతో ఆనందం కలిగించావు దేవా అని నువ్వు చెప్పినట్లుగానే పరలోకపు యొక్క తండ్రి కూడా నా గురించి, నీ గురించి ఇలాంటి ఒక భక్తి శ్రద్ధమైనటువంటి మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, మీ ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను పొందుకున్న బిడ్డలందరూ కూడా ఈరోజు ఈ ఉదయకాలము మొదలుకొని పడకకు వెళ్ళేంత వరకును మీ కాపుదల భద్రత ఒదిగిస్తారని విశ్వాసముగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.